Good morning, students. Okay, yesterday class we discussed about uh, programming paradigm అయిపోయింది. C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ paradigm, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ paradigm. ఇందులో ఏం డిస్కస్ చేస్తాం? క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, రీయూజబిలిటీ, జనరసిటీ అన్నీ అయిపోయాయి. కానీ నెక్స్ట్ కంటైనర్షిప్. కంటైనర్ అంటే కంటైనర్ అంటే సమ్ ఒక ఏదన్నా పర్టికులర్ పోయేదాన్ని మనం కంటైనర్ అంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హియర్ ఆల్సో వన్ క్లాస్ కెన్ హ్యావ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అనదర్ క్లాస్. అంటే ఏంటి? వన్ క్లాస్ ఏదైతే ఒక క్లాస్ ఉందో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చేసాంగా. వాట్ ఈజ్ మీన్ బై ఆబ్జెక్ట్? to allocate the memory space for the data అంటే వేరియబుల్స్కి, ఫంక్షన్స్కి మెమొరీ ఎలికేట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ద ఆబ్జెక్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సేమ్ హియర్ అంటే కంటైనర్షిప్ ఏంటి? వన్ క్లాస్ కెన్ హ్యావ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్ ఆఫ్ అనదర్ క్లాస్. వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందంటే వేరే క్లాస్ యొక్క మెమొరీ స్పేస్ అంతా ఈ క్లాస్లో ఉంటుంది. ఓకేనా? అప్పుడు దీన్ని ఏమంటాం? కంటైనర్ అంటాం. అంటే ఈ క్లాస్లో ఏంటి? వేరే క్లాస్ యొక్క మెమొరీ అంటే డేటా వేరియబుల్స్, ఫంక్షన్స్ ఏవైతే ఈ వేరే అనదర్ క్లాస్లో ఏదైతే డేటా ఉందో అదంతా ఈ క్లాస్లో కూడా ఉంటుంది. సో అందుకే ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కంటైనర్షిప్ అనమాట. ఈ క్లాస్ ఏంటి? కంటైనర్ అయితే. ఓకే. And next one is the 8th one, data abstraction. Data abstraction means అంటే there is a some for example some ఏంటి A into B ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. సమ్ ఇంప్లిమెంటేషన్, ఇందులో సమ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా. ఇంటి ఏ బి అట్లా తీసుకుంటాం కదా. దెర్ ఈజ్ నో ఇక్కడ సమ్ ఇంటి ముందు ఇంట్, క్యార్, ఫ్లోట్ ఏ సమ్ చేస్తున్నాం దట్ ఈస్ ద ఇంటీజర్ టైప్ ఆఫ్ ఫ్లోట్ టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అదర్వైజ్ వాయిడ్ అని పెడతాం. వాయిడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం కదా. ఆల్రెడీ సిలో నేర్చుకునే ఉంటారు. ఓకే, దీని నుంచి క్లియర్గా చెప్తాను. ఓకే, బట్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఏదైతే వితౌట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇంటి ఏబిసి C +A+B అంటే దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్. వితౌట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? సమ్ తీసుకుంటాం, జస్ట్ డిక్లరేషన్, ఓన్లీ డిక్లరేషన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ డిక్లరేషన్, నో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? దాని డెఫినేషన్ మొత్తం రాస్తే దట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. డిక్లరేషన్ అంటే సమ్ అని డిక్లేర్ చేస్తాం అంతే. ఓకేనా? ఇలాంటి దాన్ని అంటే ఏంటి? ఇట్లా సమ్ డిక్లేర్ చేసినాం. ఈ సమ్ని ఏంటి? ఎక్కడైతే ఇంటీజర్ టైప్ సమ్ జరిగింది కదా, అలా కాకుండా మనం ఈ సమ్ని ఇంటీజర్ టైప్, ఫ్లోట్ టైప్, డబుల్, సింగిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని ఓన్లీ డిక్లరేషన్. బిఫోర్ దట్ మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓన్లీ డిక్లేర్ చేసి ఏదైతే మనం క్లాస్ కానీ, ఫంక్షన్స్ కానీ, నెక్స్ట్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ అది అబ్స్ట్రాక్ట్ కాదని ఎలా తెలుస్తుంది అంటే బిఫోర్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ డిక్లేర్ చేస్తాం. దాన్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదేంటి? ఇక్కడ ఏంటి? ఇంత బిఫోర్ C++లో ఏదైతే ఫంక్షన్ ఉన్నాయో దాన్ని డెఫినేషన్ రాసేస్తాం అన్నమాట. అంటే ఇది ఇక్కడ వరకే యూజ్ అవుతుంది. బట్ ఈ ఆల్రెడీ సమ్మని క్రియేట్ చేసి క్లాస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి మెమరీకి ఎలికేట్ అవుతుంది. బట్ మనం అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేస్తే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ మెమొరీ అన్నమాట. దట్ ఈస్ ద డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ డిక్లరేషన్, నో
implementation, only declaration. Okay, and next one is containership అయిపోయింది. Next one data abstraction అయిపోయింది. That is the ninth one, encapsulation. Ninth one, data encapsulation. Encapsulation means wrapping the data. Encapsulation means wrapping the data. Wrapping the data means, what is mean by wrapping? Wrapping అంటే సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ, బౌండరీ ఆర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సపోజ్ అంటే ఏంటి, మనం ఏదన్నా మన ఇల్లు ఉందనుకో, దాని చుట్టూ డోర్స్ పెట్టేసి ఒక సెక్యూరిటీ పర్పస్లో ఉంచుకుంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏదైతే మన డేటా, ప్రోగ్రామింగ్ పార్ట్లో ఏముంటుంది, మెయిన్గా డేటా ఉంటుంది కదా, ఆ డేటాకి మనం ఒక సెక్యూరిటీని అలొకేట్ చేస్తున్నాం అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. ఈ సెక్యూరిటీ ఇక్కడే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో త్రూ క్లాసెస్ ద్వారా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏంటి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? సెక్యూర్ ద డేటా. ద మెయిన్ పర్పస్ ఏంటి? ఏంటి? స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఏదైతే మనం డేటా రాస్తున్నామో, ఏవైతే ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నామో ఆ డేటా అంతటికి ఒక సెక్యూరిటీ మనం క్రియేట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ క్లాసెస్. ఓకేనా, దాన్నే మనం ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటాం. క్లాస్ అంటే ఏం చెప్పాను? క్లాస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటే వ్రాపింగ్ ద డేటా. ఏదైతే డేటా ఉందో దానికి సెక్యూరిటీని పర్పస్, ఎవరైతే యాక్సెస్ చేయగలరో వాళ్ళే యాక్సెస్ చేసుకుంటారని, అదర్వైజ్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఆ డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్. అంటే ఏంటి? ఏదైతే డేటా ఉందో దాని అంతటిని ఒక సింగిల్ యూనిట్లో తీసుకుంటున్నాం. సపోజ్ మనం ఏదైనా ఒక సమ్ థింగ్స్ ఉన్నాయి అనుకో, అది ఎవరు దొంగిలించుకున్నా అంటే ఒక స్టోరేజ్ హౌస్లో పెడతాం, అంటే ఒక గదిలో పెట్టి దానికి తాళనేసి పెడతాం. ఓకే, ఎవ్వరు దాన్ని కలెక్ట్ చేసుకోరు. అవును, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే ఏంటి? ఎవరైతే కీ ఉందో, ఎవరికైతే ఆథరైజ్డ్ ఉందో, అంటే ఏంటి? ఎవరి దగ్గర కీ ఉందో వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఓకే వస్తాం. అలానే ఎన్క్యాప్సులేషన్ పర్పస్ కూడా అంతే. ఏదైతే మన డేటా ఉందో ఆథరైజ్డ్ పర్సనే డేటాని యాక్సెస్ చేసుకుంటారో దాన్ని క్లోజ్ చేస్తారు. అంతేగాని అన్ఆథరైజ్డ్ పర్సన్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిజం. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడిజం. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి పారాడిజం రకాలు ఏమేమి రకాలు ఉన్నాయి? క్లాస్. వన్ ఈజ్ క్లాస్. క్లాస్ అంటే చెప్పుకున్నాము, కలెక్షన్ ఆఫ్ డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దెన్ క్రియేట్ ద అలొకేట్ ద మెమరీ ఫర్ ద క్లాస్. ఇన్హెరిటెన్స్ అంటే కోడ్ రీయూజబిలిటీ. ఏదైతే వన్ క్లాస్ యూజ్ చేస్తామో అందరు క్లాస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిజంలో ఆబ్జెక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, క్లాస్ అంటే నేర్చుకున్నాం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? కోడ్ రీయూజబిలిటీ, పాలిమార్ఫిజం. మెనీ ఫార్మ్స్ ఒకటే సేమ్ నేమ్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ద పాలిమార్ఫిజం. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి? ఒకటే కోడ్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. జనరసిటీ. ఓకే, కంటైనర్షిప్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. జనరసిటీ అంటే ఏంటి? సేమ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా అని ఒకటే వేరియబుల్లో తీసుకుంటే దట్ ఈస్ ద జనరసిటీ. ఓకేనా, కంటైనర్షిప్ మీన్స్ కంటైనర్షిప్ అంటే ఏంటి? ఒక క్లాస్లో ఇన్ఫర్మేషన్ అంతా అనదర్ క్లాస్లో పెట్టి దట్ ఈస్ ద కంటైనర్షిప్. నెక్స్ట్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్. అంటే ఏంటి? డేటా అబ్స్ట్రాక్షన్ వితౌట్ ఇంప్లిమెంట్, ఓన్లీ డిక్లేర్ చేసి దాన్ని మనం డిఫరెంట్గా లైక్ సమ్ అనే డిక్లేర్ చేసాం. దట్ ఈస్ ద ఇంటీజర్కి యూజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్కి యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్. అట్లా డిక్లరేషన్, అబ్స్ట్రాక్షన్. ఎన్క్యాప్సులేషన్, ర్యాపింగ్ ద డేటా ఫంక్షన్ ఇన్ సింగిల్ యూనిట్.
అంటే డేటాకి ఒక సెక్యూరిటీని క్రియేట్ చేస్తున్నాం. ఒక సింగిల్ యూనిట్లో ఒక గదిలో మనం సామాన్లు ఎట్లా పెడతాము, మన ఉన్న డేటా అంతా ఒక దాంట్లో పెడతాం. దట్ ఈస్ ద ఎన్కాప్సులేషన్. నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఎన్కాప్సులేషన్, త్రూ ఎన్కాప్సులేషనే మనం క్లాస్ అంటున్నాం. ఓకే, this is about object oriented programming paradigm. Tomorrow classes data types నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.